హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఉపయోగకరమైన కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మళ్ళీ అందరూ కూడా ఫేస్ చేసే ఉంటారు. సింక్ను మనం ఎంత నీట్గా ఉంచుకున్నా, ముఖ్యంగా ఇటువంటి ఓల్డ్ సింకులు కానీ లేదంటే లేటెస్ట్గా వచ్చిన ఏ సింక్ అయినా కూడాను మనకి జంగ్ అనేది ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది కదండి. నార్మల్ స్టీల్ సింక్ అనుకుండా ఎల్లోయిష్గా అయిపోతుంది కొన్ని రోజులకి. ఇలా ఏ సింక్ అయినా కూడా మనకి నాచు జంగ్ అనేది పట్టకుండా ఉండాలంటే సింపుల్గా రోజుకి ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. రోజు కాకపోయినా 3-4 రోజులకు ఒకసారి ఇలా జంగు పెట్టేటప్పుడు క్లీన్ చేసి చూడండి. కొద్దిగా బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం అంటే కొంచెం సాల్ట్ను వేసేసుకొని ఆ తర్వాత షాంపూను కానీ లేదంటే ఏదైనా ఇటువంటి విమ్ లిక్విడ్ అనేది ఇంట్లో ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేసుకొని క్లీన్ చేయడం వల్ల మనకి ఏంటంటే బ్లాకేజెస్ కూడా పోతాయండి. సింక్ కూడా మనకి ముఖ్యంగా బ్లాకేజెస్ అని అయిపోతుంది కదా. అలాగే మనం ప్రతిరోజు వాడకం అనేది చాలా ఎక్కువ చేస్తూ ఉంటాం. ప్రతి పని కూడా మనం అన్ని క్లీనింగ్ పర్పస్కి అన్ని సింకే వాడుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా రోజుకి ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకోవాలండి. మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా ఇటువంటి వాటికి నాచు అనేది పట్టనివ్వకుండా ప్రతిరోజు కూడా మనం ఇలా ఒక్కసారైనా బ్రష్ పెట్టి క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా మనం బేకింగ్ పౌడర్ అనేది వేయడం వల్ల బ్యాక్టీరియా కానీ నాచు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఫంగల్స్లో పెట్టేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా సాల్ట్ వల్ల కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. మొత్తం ఇలా బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత నాచు అనేది వచ్చిందో. ఈ సింక్ అయితే మనకి ప్రతి పూటకి ఇలా అయిపోతూనే ఉంటుందండి. రోజుకి ఒకసారి నేను ఇలానే వాష్ చేస్తానన్నమాట. అప్పుడే ఇంత నీట్గా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ కూడా రాదు. సో సింక్ అయితే క్లీన్ చేస్తాను కదా. సింక్ అనేది మనకి ఎప్పుడు కూడాను స్టక్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా మనం వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి కొంచెం బేకింగ్ పౌడర్ అనేది వాటర్ పోయే హోల్ దగ్గర వేసేసుకొని ఇలా వేడి వేడి నీళ్ళను మనం వేసేసామనుకోండి, వేడి నీళ్ళకి లోన ఏదైనా జిడ్డు లాంటిది కానీ లేదంటే మురికి నాచు లాంటిది అంతా కూడాను క్లియర్ అయిపోయి ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ లాంటిది కూడా ఏమీ రాదు. సింక్ కూడాను స్ట్రక్ అవ్వకుండా ఎప్పుడు నీట్గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు కదండి. ఎందువల్ల అంటే కాకరకాయ అనేది చేదు ఉంటుంది కాబట్టి పెద్దగా ఇష్టపడరు తినడానికి. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే అస్సలు ఇంకా ఇష్టపడరు. బట్ కాకరకాయ అనేది వారానికి ఒకసారి లేదంటే నెలకు 2-3 సార్లు తినడం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిదండి. అలాంటప్పుడు ఇది చేదు లేకుండా మనం వండే కూర అనేది రుచిగా రావాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. కాకరకాయలు ముందైతే శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. లోన ఉండే పిక్కలు కూడా రిమూవ్ చేసేసుకొని వాటర్ అనేది మనం కట్ చేసిన కాకరకాయలు వేసుకొని 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసేసుకొని పక్కన ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. అప్పుడు మనకి ఇందులో నుండే చేదంతా కూడా పోతుందన్నమాట. ఆ తర్వాత ఇలా ఒక చిల్లులు గిన్నె అనేది ఉంటుంది కదా, జిబ్రేక్ అంటూ ఉంటారు, అందులో వేసేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత మనం చక్కగా దీన్ని ఫ్రై అయితే ఫ్రై, కూర అయితే కూర, కొంతమంది బెల్లం వేసి కట్ట వండుతూ ఉంటారు కదా, ఇలా వండుకున్నాం అనుకోండి నార్మల్గా మనం కట్ చేసే దానికంటే కూడా చేదు అనేది మనకి చక్కగా తగ్గిపోతుందండి. దీనివల్ల మనకి ఏంటంటే కూర అనేది ఎవరైతే ఇష్టపడారో చక్కగా తింటారనమాట. డైలీ కూడా దీన్ని మనం ఆహారంగా తీసుకోవడం వల్ల బీపీ షుగర్ అన్నీ కూడా చక్కగా కంట్రోల్ అవుతాయి. ఎవరైతే కాకరకాయ అనేది చేదు ఉందో తినరో సింపుల్గా ఈసారి కాకరకాయ వండేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, అస్సలు సేదు అనేది ఏమీ ఉండదు. మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడాను పెదవులు అనేవి టైంతో సంబంధం లేకుండా పగిలిపోతూ ఉంటాయి కదండి. ఇప్పుడు వింటర్ సీజన్లో ఇంకా పగిలిపోయి నల్లగా అయిపోతూ ఉంటాయండి. సో ఇలా నల్లగా అయిపోయిన పెదవులను మృదువుగా చక్కగా న్యాచురల్ పింక్ కలర్లోకి తెచ్చుకోవడం కోసం మనలో చాలామంది బయట ప్రోడక్ట్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఇవేవి లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే మన పెదవులు అనేవి పగులు లేకుండా న్యాచురల్ పింక్ కలర్లోకి మార్చుకోవచ్చు. దీనికోసం వ్యాజిలైన్ అనేది మనకి ఇంట్లోనే ఉంటుంది కదండి. ఇది చక్కగా మనకు ₹5 ₹10 కూడా ఉంటుంది. దీన్ని కొంచెం తీసుకొని ఇందులోన కొంచెం హనీని అంటే తేనెని యాడ్ చేసుకోండి. పెట్రోలియం జెల్ అనేది మనకి పెదవులు అనేవి పగిలిపోకుండా 24 అవర్స్ మాయిశ్చరైజేషన్గా చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. తేనె అనేది మనకి నల్ల మచ్చలను పోగొట్టి పెదవులు అనేవి న్యాచురల్ పింక్ కలర్లోకి మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది. దీన్ని చక్కగా ఇలా తయారు చేసేసుకొని మేము రెండింటిని కూడా పూర్తిగా మిక్స్ చేసుకొని డైలీ మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే పడుకునేటప్పుడు కానీ దీన్ని డైలీ 2 టైమ్స్ అప్లై చేసామనుకోండి, పగిలిపోయిన పెదవులు అనేవి పగుళ్ళు లేకుండా చాలా మృదువుగా కొన్ని రోజుల్లోనే మీ నల్లని పెదవులు అనేవి మృదువుగా మారడం మీరు అబ్జర్వ్ చేస్తారండి. చిన్నవారైనా పెద్దవారైనా మగవారైనా ఎవరైనా కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సింపుల్గా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి వింటర్ సీజన్లో. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్ ఇంట్లోనే ఎప్పుడోకప్పుడు ఫేస్ చేసే ఉంటారు. మనం ప్రతిరోజు వంటకు యూజ్ చేసే కుక్కర్ల హ్యాండిల్స్ అనేవి సడన్గా లూజ్ అయిపోతూ ఉంటాయి కదా. ఒక్కొక్కసారి ఎంత టైట్గా బిగించినా కూడా లూజ్ అయిపోతూనే ఉంటాయి. ఈ సమస్య అనేది
లేకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. కుక్కర్ మనకి ఏ హ్యాండిల్ అయితే లూజ్ అయిపోయింది అనుకుంటామో ఆ హ్యాండిల్ విప్పేసుకున్న తర్వాత కొంచెం మురుకు అనేది ఉంటుంది అక్కడ. నీట్‌గా క్లీన్ చేసుకోండి పిన్నితో పాటును. తరువాత కొద్దిగా కాటన్ అనేది ఇంట్లో ఉంటుంది కదండీ! పల్చగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకొని పిన్ అనేది ఉంటుంది కదా! ఈ పిన్‌కి మనం జస్ట్ ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనం వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి పిన్ అనేది లూజ్ అయిపోయి, అరుగుదల అయిపోయి మనకు లూజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి హ్యాండిల్స్ అనేవి. అస్సలు ఇవి లూజ్ అయిపోకుండా, అరుగుదల లేకుండా ఉండాలంటే జస్ట్ ఈ బోట్‌కి మనం కొంచెం అంటే కొంచెం పలచగా కాటన్ పెట్టేసుకొని మనం ఎలా అయితే విప్పామో అదే విధంగా ఫిక్స్ చేసేసామనుకోండి, బోల్ట్ అనేది మనకి చాలా చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవుతుందండి. మళ్ళీ మనం విప్పినంత వరకు కూడా అది అస్సలు ఊడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, టైట్‌గా ఎలా ఉన్నదో అలా ఫిక్స్ చేస్తానండి. హ్యాండిల్ అనేది మళ్ళీ కూడా మనకి లూజ్ అయిపోయే ఛాన్స్ అనేది ఉండదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఐదవ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామంది ఇళ్లల్లోకి ఎలుకలు, పందికొక్కులనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! ఇలా ఇంట్లోనే ఉండే ఎలుకలు, పందికొక్కులు అలాగే బొద్దింకలు కూడాను బయటకి పోవాలంటే సింపుల్‌గా ఇలా హోమ్ రెమెడీనైతే ట్రై చేయండి. ఏదైనా మీకు నచ్చిన పిండిని ఒక బౌల్‌లోకి చక్కగా ఒక 2, 3 స్పూన్‌లయితే తీసుకోండి. నేనైతే వరిపిండిని తీసుకున్నాను. మీరు చెర్రం పిండిని గాని, గోధుమ పిండిని గాని ఏదైనా తీసుకోవచ్చు. ఆ తరువాత బేకింగ్ పౌడర్‌ని 1 టీ స్పూన్ వరకు కూడా వేశాను. ఆ తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు కూడాను స్వీట్‌నయితే యాడ్ చేశానండి, షుగర్‌ని. ఎందువల్లంటే ఇవి పెట్టేటప్పుడు అట్రాక్ట్ అవుతాయి కదా! ఎలుకలు తినడానికి వస్తాయి. ఆ తర్వాత కర్పూరం బిళ్ళను 1 గాని, 2 గాని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి వేసుకోండి. కర్పూరం బిళ్ళం వల్ల మనకి ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులు, బొద్దింకలు ఇవన్నీ కూడాను రాకుండా ఉంటాయండి. ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతున్నాయో, చీమలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో మీరు షుగర్‌ని స్కిప్ చేసేసి ఈ పౌడర్‌ని చక్కగా జల్లి చూడండి. ఇంట్లో ఇంకా ఏవి కూడా మనకి రాకుండా ఉంటాయి. ఆ తరువాత దీన్ని మనము ఉండల్లా తయారు చేసుకోవాలి అంటే బాండింగ్‌లాగా మనకైతే రావాలి కాబట్టి ఇందులోనే మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండీ! దాన్ని కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్‌ని అయితే అస్సలు మిక్స్ చేయొద్దు. సో, బేకింగ్ పౌడర్ వల్ల ఈ ఎలుకలు గానిని, బొద్దింకలు గాని తినడం వల్ల బయటికి వెళ్లి చనిపోతాయండి. చాలామంది ఇల్లుల్లో ఇలా ఎలుకలు గాని, పందికొక్కులు గాని వచ్చేసి అన్నిటిని పాడు చేసేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. చాలా రకాల కెమికల్స్ వాడి ఉంటారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండలు తయారు చేసుకునే విధంగా అయితే మనం మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం లైట్‌గా వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. నైట్ టైము వీటిని ఎలుకలు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో పెట్టేసుకొని మార్నింగ్ టైం నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఇలా మీరు కొన్ని రోజులు ట్రై చేసి చూడండి. ఇంట్లో ఇంకా ఎలుకలు, బొద్దింకలు, పందికొక్కులు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయండి. అలాగే వీటిని పెట్టేటప్పుడు కూడాను ఇంట్లో పెంపుడు జంతువులు గాని, లేదంటే పెట్స్ గాని ఉండేటప్పుడు వాటికి అందనివ్వకుండా చక్కగా మీరు నైట్ టైమే ట్రై చేయండి. ఇలా తయారు చేసిన వాటన్నిటిని కూడాను నేనైతే ఫ్రిడ్జ్ కింద, అలాగే వాషింగ్ మిషను, లేదంటే సింకుల దగ్గర, గ్యాస్ స్టవ్వుల దగ్గర, గ్యాస్ బండల దగ్గర ఇలా మొక్కలుంటే మొక్కల దగ్గర గట్టాను మనం చక్కగా పెట్టేసుకొని నైట్ అంతా ఉంచేసుకున్న తర్వాత మార్నింగ్ క్లీన్ చేసుకుంటే ఎలకలు, పందికొక్కుల సమస్య అనేది తగ్గిపోతుంది. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా ఆరవ టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ చలికాలంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే ఇంట్లోకి దోమలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాగే ఇల్లు కూడా మనకి ఎండలనేవి కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం చెమ్మ స్మెల్ అంటే ముక్కంపు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండీ! బ్యాడ్ స్మెల్లు. ఇలా రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా హోమ్ రెమెడీనైతే ట్రై చేయండి. స్టవ్ వెలిగించేసి ఒక పాన్ పెట్టేసుకొని అందులోనే ఏదైనా మీకు నచ్చిన కాఫీ పౌడర్‌ని వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఇది బాగా మాడినంత వరకు ఈ పొగ అనేది మన ఇంట్లోకి అంటే ఈ కాఫీ అరోమా అంతా కూడాను మన ఇంట్లోకి స్ప్రెడ్ అయినంత వరకు కూడా దీన్ని ఇలా వేపుతూనే ఉండాలండి. ఈ వాసన అనేది మన ఇంటి మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇంట్లోనే ఉండే దోమలు గాని, లేదంటే బ్యాడ్ స్మెల్ గాని పోతాయండి. ఈ టైంలో ఎక్కువగా మలేరియా, టైఫాయిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోమలనేవి ఇంట్లోకి లేకుండా చాలా చాలా జాగ్రత్తగా ఇంటిని ఎప్పుడు కూడా నీట్‌గా ఉంచుకుంటూ ఇలా చిన్న చిన్న రెమెడీస్ పాటించామనుకోండి ఇంట్లోకి ఇటువంటి దోమలనేవి రాకుండా ఉంటాయి. ఆ తరువాత ఇందులోనే ఒక 2 లవంగాలనైతే వేసుకోండి. లవంగాల వాసనకి ఇంట్లోన దోమలు గాని, పురుగులు గాని ఉంటాయి కదండీ! అవన్నీ కూడా చనిపోతాయన్నమాట. ఇంట్లోని బ్యాడ్ స్మెల్ రాదు. ముఖ్యంగా ఇలా లవంగాలు ఈవినింగ్ టైంలో కాల్చడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ అనేది రాదండి. అలాగే ఇంట్లోనే ఉండే దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి. లవంగాలకు ఆ శక్తి అనేది ఉంటుందన్నమాట. ఇలా మొత్తం కూడాను చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ స్మెల్ మొత్తం కూడా ఇంటి నిండా స్మెచ్ చేయండి. సో, ఆల్ అవుట్లు ఇవన్నీ వాడవలసిన అవసరం లేదు. ఈవినింగ్ టైంలో ఇలా మీకు నచ్చిన కాఫీ పౌడర్‌ని వేసుకొని కొంచెం ఆ స్మెల్‌ని స్ప్రెడ్ అవ్వనిస్తే సరిపోతుందన్నమాట. ఇంట్లో దోమలు, పురుగులు లాంటివి కూడా ఏమీ ఉండవు. ఖచ్చితంగా దోమలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేటప్పుడు సింపుల్‌గా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా
ఉండవు. ఈ లవంగాల స్మెల్ పీల్చడం వల్ల దగ్గు, జలుబు కూడా తగ్గుతుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.